మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నల్గొండ జిల్లాలో ఒక 25 సంవత్సరాల యువతి తాను ఎస్ఐనంటూ అందరినీ నమ్మించడమే కాకుండా అచ్చం ఎస్ఐని తలదన్నేలా ఒక యూనిఫామ్, దానికి ఒక బ్యాడ్జ్, ఆర్పిఎఫ్ అంటే రైల్వే పోలీస్ ప్రొటెక్షన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన బ్యాడ్జ్లు కూడా తానే తయారు చేసుకుంది. వాస్తవంగా ఆమె ఎంతో కష్టపడింది, డిగ్రీ వరకు చదివింది, పోలీస్ కావాలనే ఒక ఉన్నతమైన ఆశయం ఉంది. అందుకోసం ప్రాక్టీస్ చేసింది, అనేకమైన ఆ కార్యాచరణ పెట్టుకొని చదివింది, అన్నిట్లలో రాణించింది. కానీ ఆమెకు ఒక చిన్న వంక ఉంది, ఒక చిన్న మెల్లకన్ను ఉండడంతో ఆమెకి ఉద్యోగంలో రిజెక్ట్ అయింది. అయితే అప్పటికే ఆమె కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు అందరికి కూడా చెప్పుకుంది, నేను ఎస్ఐన్ అవుతున్నా అని. కానీ ఇక్కడ ఏదైతే మెడికల్ టెస్ట్ లో రిజెక్ట్ అయిందో వెంటనే ఆమె స్కెచ్ చేంజ్ చేసింది. సో నేను ఎట్లనైనా అందరినీ చెప్పి నమ్మించిన, ఇప్పుడు నేను ఎట్లయినా ఎస్ఐగా ముద్ర వేసుకోవాలి, ఎస్ఐగానే జీవించాలి అనుకుందో ఏమో, కొత్తగా ఒక ఎస్ఐ డ్రెస్ కుట్టించుకుంది, దానికి ఒక బ్యాడ్జ్ పెట్టుకుంది, ఎస్ఐకి ఉండాల్సిన లక్షణాలన్నీ దానికి ఉండేలా ఆ డ్రెస్ కు రూపొందించుకుంది. ఇంకేముంది, ట్రైన్ లో వెళ్ళడం, రైల్వే ఎస్ఐ అని చెప్పడం, ప్రయాణికులను నమ్మించడం, తిరిగి ఇంటికి రావడం, ఆఫీస్ లో అలసిపోయినట్టు బిల్డప్ ఇవ్వడం, కుటుంబ సభ్యులతో ఎస్ఐగా ఉండడం. గమ్మత్తైన విషయం ఏంటంటే మహిళా దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కొన్ని కార్యక్రమాలకు కూడా ఆమె ముఖ్య అతిథిగా హాజరై సత్కారాలు చేసుకోవడం ఒక సంచలనంగా మారింది. అయితే ఎక్కడ బెడిచికొట్టిందంటే, ఆ అమ్మాయికి ఏదైతే పెళ్లి చూపులు చూసేందుకు తల్లిదండ్రులు పెళ్లి చూపులు అరేంజ్ చేశారు, ఆ పెళ్లి చూపులకు సదరు ఎస్ఐ లేడీ కిలాడి ఎస్ఐ ఎవరైతే ఉన్నారో మాలవిక నార్కట్పల్లి, నల్గొండ జిల్లా నార్కట్పల్లికి చెందిన మాలవిక 25 సంవత్సరాల యువతిగా పోలీసులు గుర్తించారు. అయితే పెళ్లి సంబంధానికి వెళ్ళగా కుటుంబ సభ్యులకు కొంత డౌట్ వచ్చింది. యూనిఫామ్ లో పెళ్లి చూపులకు రావడం, నిజంగానే ఈమె ఎక్కడ పని చేస్తుందో అని కొంత ఆరా తీస్తే అసలు విషయం బయట పడింది. ఈమె ఆర్పిఎఫ్ కి ఎలాంటి సంబంధం లేదు, రైల్వే ఎస్ఐ కాదు, అసలు ఈమె పోలీసే కాదు అని చెప్పడం కొంత పెళ్లి చూపులలో వరుణ్ణి కొంత బెంబేలెత్తిన పరిస్థితి అయింది. కానీ వాళ్ళు ఆరా తీసి పోలీసులకు కంప్లైంట్ చేయడం తోటి అసలు విషయం బయటకు వచ్చింది. రైల్వే పోలీసులు దీనిపైన ఆరా తీసి సికింద్రాబాద్ పరిధిలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. నిజంగానే ఆమెను విచారిస్తే కూడా చెప్పింది, వాస్తవంగా నేను కుటుంబ సభ్యులందరినీ నమ్మించిన, నా చుట్టాలందరినీ నమ్మించిన, నేను ఎస్ఐగానే జీవించాలనుకున్నా, అందుకే ఇలా చేశాను తప్ప నేను వేరే ఉద్దేశం ఏం లేదని చెప్పింది. సో ఏది ఏమైనా ఓ శాఖను, ప్రభుత్వాన్ని, ప్రజలను మభ్యపెడుతూ, ప్రజల్ని తికమక చేస్తూ, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బురిడి కొట్టించినందుకు గాను పోలీసులు ఆమె పైన కొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కటకటాల పాలు చేశారు. కెమెరామెన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.